హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి పెసర పప్పుచారు ఫ్రెండ్స్. వంటికి చలువ చేయడంతో పాటు చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మన పెసర పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు: 1/3 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఒక పెద్ద టమాటాని తీసుకుని ఈ విధంగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 వరకు చిన్నవి మిరపకాయల్ని తీసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రబ్బరు, 1 టీ స్పూన్ వరకు ఇక్కడ ఆవాల్ని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 వరకు ఎండుమిర్చి. అలాగే ఇందులో మరికొన్ని పదార్థాలని మనం వాడదాం ఫ్రెండ్స్. మనం చేసుకునేది పప్పుచారు కాబట్టి చింతపండు, అలాగే ఇంగువ, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీరని వాడదాం. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దామా. మరి మన పెసరపప్పు చారు తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న 1/3 కప్ పెసరపప్పుని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసుకుని కాస్త వేయించుకోవాలి. 1/3 కప్ అంటే ఏంటో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే 1/2 కప్ కంటే ఇంకాస్త తక్కువగా ఉంటుంది 1/3 కప్ అంటే. ఇలా పప్పుని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా కాస్త దూరగా ఈ విధంగా వేయించి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ షేడ్ వచ్చింది కదా పప్పు అనేది. ఇలా వేగితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పుచారు అనేది. ఇలా వేగిన పప్పుని ఇప్పుడు మనం దేంట్లో అయితే పప్పుచారుని చేసుకోవాలి అనుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పుచారు ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నెని తీసుకుని అందులోకి పప్పుని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని అలాగే కాస్త చింతపండును కూడా తీసుకుందామని చెప్పాను కదా, చింతపండును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా వాటర్ని తీసుకుని చింతపండులో కూడా కాస్త వేసుకుందాం నానడానికి. ఇలా ఇప్పుడు కడిగి తీసుకుందాం పప్పుని. ఈ విధంగా పప్పుని కడిగి తీసుకుని ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కనీసం 1 గంట పాటైనా నాననివ్వాలి ఫ్రెండ్స్. పప్పు బాగా నానితే మంచి రుచిగా కుదురుతుంది. అలాగే చింతపండుని కూడా నానడానికి పక్కన పెట్టుకుందాం. 1 గంట తర్వాత చూస్తున్నారు కదా, పప్పు అనేది పూర్తిగా బాగా నానిపోయింది. ఇలా నానిన పప్పుని ఇప్పుడు మనం ఉడికించుకోవడానికి స్టవ్ పైన పెట్టుకుందాం. ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకుని కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని పప్పు మెత్తగా ఉడికేలాగా సరిపడా నీళ్ళను వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు ఎంత బాగా చాలా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అడుగు అంటుకోకుండా ఉండడం కోసం సరిపడా నీళ్ళను తీసుకున్నాను, అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక మ్యాషర్తో కానీ లేదంటే ఇలా పప్పు గుత్తులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో కానీ బాగా ఫైన్గా ఈ విధంగా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా మ్యాష్ చేసి తీసుకున్న పప్పులోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఒక స్ట్రైనర్తో కానీ లేదంటే ఇలా చేత్తో కానీ స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. పిప్ అనేది ఏమీ పడకుండా ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకున్నామో కదా. మొత్తం మనకి పప్పుచారు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకుని పప్పుచారు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంత పల్చగా ఉంటే రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగ్గట్లుగా కారాన్ని అలాగే ఉప్పుని కూడా తీసుకుందాం. ఈ విధంగా ఉప్పు కారాలను తీసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మన పప్పుచారుకి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ని పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లి అది వేగాక మాత్రమే ఇవి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కాస్త వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది మన పప్పుచారు అనేది. చూస్తున్నారు కదా, ఇలా వేగాక ముందుగా మనం తీసుకున్న టమాటోని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
టమాటోని యాడ్ చేసుకుని మొత్తం టమాటో అలాగే ఉల్లిపాయ బాగా వేగి చక్కగా మ్యాష్ అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. కాస్త పసుపుని కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టుకుని టమాటో అనేది సాఫ్ట్గా మగ్గేలాగా ఈ విధంగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటో అండ్ ఉల్లిపాయ రెండు కూడా చక్కగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఈ ఆయిల్లో బాగా వేగిపోయాయి. ఇలా వేగిన వాటిలోకి ఇప్పుడు మనం కాస్త ఇంగువని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుచారుని, ఆ పప్పుచారు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు చారు అనేది కాస్త పల్చగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే చింతపండు కూడా చూసుకుని వేసుకోండి, ఎక్కువగా మరీ యాడ్ చేయకూడదు చింతపండు అనేది. ఇప్పుడు ఇలా పప్పుచారుని ఇందులోకి వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకుని వేసుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగేలాగా మరిగించుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు మరిగించుకుంటే మంచి రుచిగా ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన పప్పుచారు కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగుందో అంతే రుచిగా కూడా ఉంటుంది. ఇలా మరిగిన పప్పుచారుని ఇప్పుడు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుందామా? చూస్తున్నారు కదా, మన అన్నం రెడీ, పప్పు చారు రెడీ. ఇప్పుడు ఈ పప్పుచారుని కొద్దిగా వేసుకొని ఈ వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఫ్రెండ్స్, అబ్బా రుచి చాలా చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న ఫ్రైతో కానీ లేదంటే సింపుల్గా పాపడ్తో కానీ ఈ పప్పుచారుతో తిన్నామంటే రుచి అదృష్టంతే. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో పెసరపప్పు ఉన్నప్పుడు, అంటే అందరి ఇళ్ళల్లో ఈజీలీ అవైలబుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ పప్పు అనేది, దాంతో ఒక్కసారి ట్రై చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జనరల్గా మనం ఎప్పుడు కందిపప్పు చారు చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.